హరి ఓం మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః లక్ష్మీ హైగ్రీవాయ నమః మేవ దక్షిణామూర్తే నమః. మనం తిమ్మతాచార్యుల వారి యొక్క మరి వేదాంత తత్వ భక్తి సిద్ధాంతంలో ఆ సంగ్రహంలో మనం 11వ భాగంలోకి వచ్చాం. ముఖ్యంగా శంకరాచార్యుల వారి యొక్క అద్వైత సిద్ధాంతాన్ని ముందుగా మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి శంకరాచార్యుల వారి యొక్క అద్వైత వేదాంతత్వంలో మనం ముఖ్యంగా ఉపనిషత్తులు నుంచి ఆయన వ్యాఖ్యానం రాయటం జరిగింది. కాబట్టి ఉపనిషత్తులు కనుక పరిశీలించి చూస్తే మరి మనం పైన విశ్లేషించినట్లుగానే వాటి పరమార్థతత్వం గురించి మనకి 2 రకాలైనటువంటి వర్ణనలు కనిపిస్తాయనుకున్నాం. పరమార్థతత్వం సగుణమని, సాకారమని, మరి దానికి ఈ విశ్వానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నదని, మరి ఈ విశ్వాన్ని నియమిస్తుందని, దీన్ని సృష్టించి ఇందులోనే ఉంటుందని ఒక రకమైన వర్ణనలు ఉన్నాయి. అయితే అట్లా కాదు, పరమాత్మత్వం నిర్గుణమని, నిరాకారమని, నిరంజనమని, అది విశ్వాంతరాళంలోనూ విశ్వానికి అతీతంగానూ ఉంటుంది. మరి అదే నిర్గుణ బ్రహ్మణం అని చెప్పుకున్నాం మనం. ఆ నిర్గుణ బ్రహ్మ గురించి ఉపనిషత్తులు చెప్పాయి. అయితే అది ఉపాసనా సంబంధమైనటువంటిది. మరి ఉపాసన సంబంధమైనటువంటిదే కానీ తెలుసుకోవడానికి కావాలి, సగుణంగా ఉండాలి అనేటువంటి విషయం కనిపించేది ఏమిటంటే దాన్ని అక్షరపరబ్రహ్మం అని ఉపనిషత్తులు చెప్పాయి. అంటే నిరాకార గుణమైన బ్రహ్మ ఒకటి ఉంటే మనకు తెలుసుకోవడానికి, సగుణంగా మనం ఉపాసన చేసుకోవడానికి కనిపించేటువంటిది పరబ్రహ్మని ఉపనిషత్తులు మనకు చెప్పాయి. అయితే ఒకే పర్యాయం మరి పరమార్థతత్వం నిర్గుణమని, మరి అది మనం తెలుసుకోలేమని చెబితే సామాన్యుడికి అది శూన్యంగా అనిపించవచ్చు, మరి ఏమీ లేదని అనుకోవచ్చు. కనుక మరి వేదం క్రమేణా ఏం చెప్పిందంటే పరమార్థతత్వం ఏది కాదో దాన్ని ఎలా తెలుసుకోవాలో చెబుతుందన్నమాట. కాబట్టి ఆ తర్వాత అట్లా చెప్పినని పరమార్థత్వం అదేనా కాదనేటువంటి శృతి నిర్ధారణ చేస్తుంది, అంటే వేదం నిర్ధారణ చేస్తుంది. దీన్నే మనం మరి అపవాద పద్ధతి అని కూడా అంటారు. ఈ అపవాద పద్ధతిలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాక్ వై బ్రహ్మ, ప్రాణం వై బ్రహ్మ, చక్షు వై బ్రహ్మ, శబ్దం వై బ్రహ్మ, మనో వై బ్రహ్మ, హృదయం వై బ్రహ్మ అని ఉన్నాయి. వాక్ వై బ్రహ్మ అంటే వాక్ బ్రహ్మని, ప్రాణో వై బ్రహ్మ అంటే ప్రాణమే బ్రహ్మము, చక్షువై బ్రహ్మ చక్షువులే కన్నులే బ్రహ్మము అనియు, శబ్దమై బ్రహ్మ శబ్దమే బ్రహ్మమనియు, మనస్సే బ్రహ్మమనియు, హృదయమై బ్రహ్మ హృదయమే బ్రహ్మని విధంగా మనకి అపవాద పద్ధతిలో వేదం చెబుతుంది. కాబట్టి కొన్ని సంకేతాల ద్వారా ఈ బ్రహ్మం ఉందే, ఈ బ్రహ్మం పరిమిత స్వరూపాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇవేవి బ్రహ్మం కాదని చెప్పడం జరిగింది. అఖండ విజ్ఞాన స్వరూపమైన పరమార్థం మనసుకు కానీ వాక్కు కానీ అందుబాటులో ఉండదు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే ఉపనిషత్తులు కేవలం జ్ఞానభాగమే. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనుంది. జనరల్గా సహజంగా మన ఉపనిషత్తులు వేదాల యొక్క శిరలని జ్ఞానభాగం అని చెప్పబడింది. అప్పట్లో ఈ పూర్వకాలంలో సనాతనమైనటువంటి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ కొన్ని కర్మకాండలు ఇవన్నీ కూడా కొన్ని వ్యతిరేకించినటువంటి కొంతమంది పండితులు వాళ్ళు ఏం చేశారంటే వాటిని వ్యతిరేకించి ఈ యొక్క మహానమ్మకాలు, కొన్ని మూఢనమ్మకాలు, అతిగా దాని గురించి ఆడంబరత్వం లేనటువంటి ఆడంబరత్వం ఉన్నటువంటి విధానాన్ని ఖండిస్తూ నిరాడంబరత్వం గలటువంటి భక్తి కావాలి, జ్ఞానం కావాలని చెప్పి కొంతమంది ఋషులు, కొంతమంది పండితులు అడవుల్లోకి వెళ్ళి కూర్చొని జ్ఞానకాండని అభివృద్ధి చేశారు. అది భాగమే ఉపనిషత్తులని కూడా పండితులు చెప్తారు. కాబట్టి అటు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయం చూసినట్టయితే మరి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని, అంత మాత్రాన పరమార్థాన్ని గురించి జ్ఞానం మనకి లభ్యం అయిపోయింది అనుకోకూడదు, లేకపోతే లభ్యం కాదనుకోకూడదు. మరి కాబట్టి ఉపనిషత్తులు సత్యజ్ఞానంతం బ్రహ్మ అని చెప్పాను మనం పైన అనుకున్నాం. దాని స్వరూపవర్ణన గురించి మరిది సచ్చిత్ ఆనందము, సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమార్థత్వము, అది నిత్యసత్యం అని కూడా మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అదే సత్యం అనుకోవాలి. కాబట్టి సత్యం అన్నిటికీ మూలం, సత్యమే అన్నిటికీ పరమసత్యము. కాబట్టి ఈ పరమార్థత్వం సమస్తమైనటువంటి జీవరాశుల్లో మరి అంతర్వాహినిగా ఉంటుంది. కాబట్టి అది అట్లా ఉన్నా కూడా ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. అందులో ఉన్న అద్భుతమైన రహస్యం అది పృథివీలోను, నీరులోను, గాలిలోను, అంతరిక్షంలోను, స్వర్గంలోను, సర్వభూతాల్లోనూ, మరి మానవ శరీరాల్లోనూ తిష్టవేసి ఉంటుంది. అట్లా ఉన్నప్పటికీ కూడా వాటికి అది అట్లా ఉన్నట్టు కూడా తెలియదు. అదే పరమాత్మత్వములోని నిగూఢమైనటువంటి రహస్యం. ఈ పరమాతత్వము అంతరిక్షానికి అతీతంగాను, దాని ఊర్ధ్వభాగంలోనూ
దాని కింద భాగంలోనూ దాని లోపట అంతరారాల్లోనూ కూడా ఉంటుంది. ఉన్నది కూడా అలా ఉండిపోతుంది కూడా. కాబట్టి ఈ అంతరిక్షాన్ని మించిపోయి అందులోనే ఉంటున్నటువంటి పరమార్థత్వం ఉందే, అది మనం ఊహకు అందనటువంటిది, అనిర్వచనీయం అని కూడా చెప్తారు. అది అనూహ్యమైనటువంటిది, సర్వాతీతమైనటువంటిది, అయినప్పటికీ అది సర్వాంతవర్తిని అని చెప్పారు. కాబట్టి అట్లా అనిర్వచనమైనటువంటి అక్షర పరబ్రహ్మ మరి ప్రశాసనం వలన, ఆయన యొక్క అధికారం వలన మరి సూర్యచంద్రాదులు తమ గతి తప్పకుండా పరిభ్రమిస్తున్నారు. ఈ యక్షపరబ్రహ్మం వల్ల మనకి భూమి తన కక్షలో తిరుగుతుంది. యక్షపరబ్రహ్మం వల్లనే నక్షత్ర మండలము, గ్రహమండలము, గగనము అన్నీ కూడా తమ తమ నియతి మార్గంలో సంచరిస్తున్నాయి. ఈ యక్షపరబ్రహ్మం ప్రశాసనం వలన, అంటే ఆ యొక్క అధికారం వలన, ఆయన యొక్క శాసించడం వలన రాత్రి పగలు, కృష్ణపక్షం, శుక్లపక్షం అన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఆయన వల్లనే, ఆ పరబ్రహ్మం వల్లనే ఋతువులు తప్పకుండా ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. అంతేకాకుండా నైతిక ప్రపంచంలో కూడా యక్షపరబ్రహ్మం యొక్క మరి ఆయన యొక్క ఈ శాసనం వలన, ఆయన చేసేటువంటి అధికారం వలన, ఆయన చూపించే మంచి మార్గం వలన దానం చేసేవారు, ధర్మం చేసేవారు, పుణ్యం చేసేవారు ఉత్తమ గతులను పొందుతున్నారు. మరి కర్మ ఫలితాలను బట్టి మానవులు అనేక రకమైనటువంటి విధానాలు పొందుతున్నారు. కాబట్టి అక్షరపరబ్రహ్మం దృష్టి గోచరం కాదు, మనకు కనిపించదు, అయినప్పటికీ కూడా అంతా చూస్తూనే ఉంటుంది. మనకు పరబ్రహ్మం తెలియకపోయేంత మాత్రాన మనం ఏమీ కాబట్టి ఒకడిని నువ్వు ఎవరు చూడకుండా పండు తినరా అంటే ఒక పండితుడు చెప్తాడు. ఎక్కడ పోయి తిందామన్నా కూడా నేను పోయి తినొచ్చి అజ్ఞానంగా పోయి దాక్కుని తినొచ్చానండి ఒక శిష్యుడు చెప్తే, ఇంకో శిష్యుడు తినలేకపోయాని చెప్తాడు. ఎందుకంటే ఎక్కడ పోయినా పరమాత్మత్వం కనిపిస్తుంది, మనం ఏం చేస్తున్నామో తెలుసు, భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి పరబ్రహ్మం అనేటువంటిది మనకు కంటికి కనపడపోయేంత మాత్రాన, మనం చూడలేకపోయేంత మాత్రం అది లేదనుకోవడం తప్పు. అది సర్వద్రష్ట. కాబట్టి అది మొత్తం వ్యాపించి ఉన్నటువంటిది, అది మన చెవికి వినపడదు, అయినప్పటికీ కూడా అది అన్నింటిలోనూ కూడా వింటూనే ఉంటుంది. సర్వశ్రోత అన్నారు దాన్ని. కాబట్టి మనస్సుకు తట్టదు, అయినప్పటికీ కూడా అది మన అన్నిటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. మరట్నే సర్వసాక్షి, అది తప్ప మరొకటి లేదు అని కూడా మనకు చెప్పబడింది. బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకొని మరి ఎట్లా తెలుసుకోవటము, అందరికి సాధ్యమవుతుందా, అందరికి తెలియబడుతుందా, ఇవన్నీ ప్రశ్నలు మనకు ఉదయిస్తాయి. కాబట్టి బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోవడం అందరికీ సాధ్యమని చెబుతుంది అద్వైత వేదాంతం. అసలు అంతా బ్రహ్మమయమని కూడా చెప్తుంది కదా మనకు అద్వైతం. కాబట్టి మనం అందరం కూడా పరబ్రహ్మ స్వరూపమని చెబుతుంది అద్వైతం. ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్ని భూతములందు కూడా ఆత్మ ఉన్నది అట్లా చెబుతూ ఆత్మతత్వాన్ని, పరమార్థతత్వాన్ని తెలుసుకోవాలంటే కొన్ని నియమాలను, కొన్ని నిబంధనలను కూడా పాటించవాలని చెబుతుంది. కాబట్టి బ్రహ్మ ఉంది, అది విచారణకు కావాల్సిన సాధన సంపత్తిని సేకరించుకోవాలని శంకరాచార్యులు చెప్తారు. మనం బ్రహ్మ గురించి, బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే కొంత సాధన చేయాలి, ఆ సమయం కృషి చేయాలి. ఆ విధంగా చేస్తేనే మనకి అది అలవడుతుంది అని చెప్తారు. పైగా ఆ సాధన సంపత్తి భౌతికం కాదు, అదంతా కూడా భావాత్మకమైంది. అంటే కనిపించి చేసేటువంటిది కాదు, అదంతా కూడా భావాత్మకంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి వీటిలో మరి నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం ఉండాలి, ఇహమృతార్థ ఫలభోగ విరాగం ఉండాలి, సమాధి షట్క సంపత్తి ఉండాలి, మోక్షత్వం ఉండాలి. ఈ నాలుగు కూడా సాధించే దృష్టయాలు. అంటే ఈ నాలుగు ఉంటే మనకు బ్రహ్మాన్ని కనిపెట్టవచ్చు, కొంచెం విధంగా మనం దగ్గరికి చేరవచ్చు అని అర్థం. తద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిత్యమైనటువంటిది అనిత్యమైనటువంటి వస్తువు తీసుకొని ఉండాలి. కాబట్టి ఏది ఆశిస్తే, ఏది తీసుకుంటే, ఏ ఫలం మనం పొందితే దానివలన వైరాగ్యం వస్తుంది, దానివలన మనం ఫలం నిరూపణ అవుతుంది, ఆ ఫలం సంతృప్తి ఇస్తుంది, ఏ మార్గం నడిపిస్తుంది అనేటువంటి విధానం ఒకటి కావాలన్నారు. తర్వాత సమాధి షట్క సంపత్తి, క్షమించడము, మరి తర్వాత ఆ యొక్క జ్ఞానము, ఆ సంపత్తులు ఉండాలి. ప్రతిభా విషయం పట్ల కూడా కామక్రోధ లోభ మోహాది మదమాత్సర్య వదిలిపెట్టడం, తర్వాత క్షమ దమాదులు కలిగి ఉండటం, ఆ సంపత్తి ఉండటం. 4 మోక్షత్వము, ప్రధాని యందు కూడా మనం భగవతత్వం విచారణ చేస్తూ ఉండటము. ఇవన్నీ కూడా ఉంటే వాళ్ళకి తర్వాత మోక్షం పొందవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో ఇంకా మనం చూసేది కూడా 4 రకాల మార్పులు లోనవుతుంటాయని చెప్పారు. అంటే దాన్ని ఉత్పాద్యము అని చెప్పారు. కొత్తగా పుట్టుకురావటం ఒకటి ఉదాహరణ. దానికి ఒకటి ఏంటంటే, ఒక గింజ నాటితే, మనం ఒక విత్తనం నాటితే అనేకం మొక్కలు వస్తాయి, అనేక పంటలు వస్తాయి. దాన్ని ఉత్పాద్యము అంటారు. వికార్యము అంటే ఒక పదార్థం మారిపోవడం చేత మరొక పదార్థం మార్పు చెంది వస్తుంది. మనం ఉదాహరణ తీసుకుంటే ఏంటి, పాలు పెరుగుగా మారటము. మూడోది ప్రాప్త్యము, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి పోయి ఏదో ఒక దాన్ని ఆశించి వాటిలో పొందటం, అది ప్రాప్త్యము అంటారు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పోవటం, అక్కడ ఏదో ఒక దాన్ని మనం పట్టుకుని దాన్ని ఆశించి
వాటిల్లో వచ్చినటువంటి లాభాన్ని పొందటం. నాలుగోది సంస్కార్యం, అంటే శుద్ధి చేయటం. బంగారాన్ని కరిగిస్తే అందులో మలినాలు పోయి అది కాంతివంతంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 ప్రక్రియలు కూడా మరి ఇవన్నీ కూడా చేయటానికి బాగుంటాయి, కానీ మోక్షానికి సిద్ధించవు అని కూడా శంకరాచార్య చెప్పారు. అంటే మనం వీటికి లొంగిపోయి ఉంటాము, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేము అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మోక్షాన్ని ఉత్పాద్యంగా కానీ వికార్యంగా కానీ భావిస్తే అందులో మార్పు ఉంటుంది. మార్పు ఉండేది ఏది కూడా నిత్యం కాదు. కాబట్టి దాని ద్వారా వచ్చే మోక్షము నిత్యమైనటువంటిది కాదు. మోక్షము పరమార్థ స్వరూపము రెండూ ఒకటే అంటాడు శంకరాచార్య వారు. ఆత్మే పరమార్థ స్వరూపము, పరమార్థ స్వరూపమే మోక్షము. కాబట్టి ఇక్కడ ప్రాప్యానికి కూడా తావులేదు. ప్రాప్యానికి కూడా తావులేదంటే ప్రాప్యం అంటే ఏం చెప్పుకున్నాం? ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి పోయి ఏదో ఒకదాన్ని ఆశించిన విధంగా వాటిలో పొందటం. కాబట్టి ఇక ప్రాప్యానికి కూడా తావులేదని చెప్పారు మోక్షం విషయంలో. బ్రహ్మం ఏంటంటే సర్వగతమైనటువంటిది, అదే స్వసిద్ధమైంది, స్వయం జ్యోతి, స్వయంగా ప్రకాశిస్తుంది. కనుక ఇక్కడ ఉన్నదాన్ని కోల్పోయి మరొకదాన్ని పొందడం అంటూ ఏది ఉండదు, ఎక్కడిదక్కడే ఉంటుంది. కానీ అది భగవంతుని దగ్గర జరిగి భగవంతునిలోగా సంగమించి భగవంతుని జ్ఞానంలో సంగమించడమే మోక్షం అని శంకరాచార్యులు చెప్పారు. కాబట్టి ఎక్కడెక్కడ ఉంటుంది, పెద్ద మార్పే ఉండదని కూడా ఆయన చెప్పారు. ఈ పరబ్రహ్మతత్వంలో ఏ విధమైన తేడాలు లేవు, భేదాలు 3 రకాలని చెప్పారు. సజాతీయ భేదము, విజాతీయ భేదము, స్వగత విగత భేదము అని చెప్పారు. కాబట్టి పరబ్రహ్మంలో ఈ భేదాలు ఏవి కూడా ఉండవు. అది స్వగత, సజాతీయ, విజాతీయ భేదరహితమైందని చెప్పారు. బ్రహ్మాన్ని ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు. ఆ ధ్యానం మానసిక ప్రక్రియని కొందరు భావిస్తారు, నిజమే. అయితే మానసిక ప్రక్రియే కానీ మిగతా మానసిక ప్రక్రియలన్నింటికి కూడా భిన్నంగా ఉంటుంది. ఉపాసన వేరు, ధ్యానం వేరు అని చెప్పారు శంకరాచార్య వారు. ఉపాసనలో ఇది బ్రహ్మంగా ఉంటుంది, దాన్ని నీవు తెలుసుకో, దాన్ని ధ్యానించవలసింది అనే ఆదేశం ఉంటుంది. అయితే శంకరాచార్య వారు బోధించిన జ్ఞానంలో ఏం చెప్పారు? బ్రహ్మస్వరూపమే మనం. కాబట్టి ఇక్కడ తారతమ్యానికి తావులేదు. బ్రహ్మను తెలుసుకున్నప్పుడు మరి బ్రహ్మను తెలుసుకున్నవాడు తెలియబడేది తెలుసుకునేది అంతా ఒక్కటే, అదే విజ్ఞాన ఘనమయము, ఇదే జ్ఞానరాశి. ఇక్కడ భేదానికి, మరి నానాతత్వానికి, అనేకతత్వానికి, భిన్నత్వానికి, తరతమ భేదాలకు తావులేదు. అంతా ఏకరసము, అంతా ఆనందమయము. ఎవరు బ్రహ్మను గురించి మరి శాస్త్రదృష్టిని అవలంబించి తెలుసుకోవాలి, కానీ లోకదృష్టితో చూస్తే లభ్యం కాదు. కాబట్టి ఇది అద్వైతంలో ముఖ్య సిద్ధాంతము. కాబట్టి శాస్త్రమే లేదంటే బ్రహ్మ విచారణే లేదు. కానీ శాస్త్రం పరమార్థతత్వాన్ని గురించి అనేక రకాలుగా చెబుతుంది. దాన్ని అద్వైతపరంగా సమన్వయించి చెప్పుకోవడంలోనే శంకరాచార్య వారి యొక్క ప్రతిభా పాఠవాలు మనకి కనిపిస్తాయి. ఆ విధంగా అద్వైత సిద్ధాంతం ఉందని చెప్పుకున్నాం. కాబట్టి అద్వైత వేదాంతంలో ఆత్మతత్వాన్ని గురించి నిశ్చితంగా చేసినంత విచారణ మరి ఇతర దర్శనం జరగలేదని కూడా పండితులు చెప్తారు. మరి అద్వైత వేదాంత ధ్యేయం అంతా కూడా ఆత్మనిరూపణే, ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పటం, జగత్ మిథ్యాన్ని తేల్చడం మరి ఖచ్చితంగా అద్వైత వేదాంత సారాంశము. కాబట్టి శరీరతత్వానికి భిన్నంగా ఆత్మ ఉంటుందని, ఈ ఆత్మ అనిజీవరాశుల్లోనూ ఉంటుందని, అట్లా అనిజీవరాశుల్లో భాషల జీవం ఒకటే అని మనకి అద్వైత సిద్ధాంతం చెబుతుంది. ఆత్మావత్ సర్వభూతాని అని మన ఉపనిషత్తులు భౌతిక చెప్పుకున్నాం కదా. కాబట్టి సమస్త వేదవాక్యాలు కూడా వేదాంత వాక్యాలని కూడా మనకి పరమార్థతత్వాన్ని దృఢపరుస్తున్నాయి. జీవస్వరూపము శరీరస్వరూపం కన్నా భిన్నంగా ఉంటుంది. అట్లాగే మనకి ఆత్మతత్వము జీవస్వరూపం కన్నా భిన్నంగా ఉంటుంది. భుజించడం, జీర్ణించడం, నడవటం, నిద్రపోవటం, ఆకలి దప్పులు కలిగి ఉండటం, మరి కామప్రవృత్తి, విసర్జన, శారీరక బలము, కదలిక, శక్తి, ఇవన్నీ కూడా మన గుణాలను, ఇవన్నీ కూడా ధర్మాలను శరీరం కలిగి ఇవన్నీ కూడా మన శరీరం పోషిస్తుంది, కలిగి ఉంటుంది. అయితే వీటికి భిన్నంగా అనేకమైన వృత్తులు మానవుల్లో ఉంటాయి. అవి ఏమిటంటే ఆలోచించడం, నమ్మడం, విశ్వసించడం, ఒక విషయాన్ని మరొక విషయంతో పోల్చి చూడటం, ఇచ్ఛ, స్వేచ్ఛ, ఇచ్ఛ అంటే కోరిక, మరి విధంగా స్వేచ్ఛ, మరి అట్లనే జ్ఞాపకం పెట్టుకోవడం, మరి వాటిని కూడా మనస్సు కలిగి ఉంటుంది. ఈ మనస్సుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి మరి శరీరానికి మనస్సుకు భిన్నంగా మన శరీరంలో జీవం ఉంటుంది. కాబట్టి ఇది ప్రబోధాత్మకంగా ఉంటుంది. అట్నే విజ్ఞానమయ స్వరూపంలో మనకి జీవరాశులు ఇది ఉండి మంచి చెడును బోధిస్తూ ఉంటుంది. ఈ విజ్ఞానమయ స్వరూపం మార్పు చెందుతూ ఉంటుంది. మనం పైన చెప్పుకున్నాం ఏంటి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఉంటాయని చెప్పి భౌతికతలో వచ్చిన విషయమే అది. కాబట్టి ఆ విధంగా అంతర్లీనంగా ఆనందమయ రూపంలో ఆత్మ ఉంటుందని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలకు అతీతంగా అంతర్లీనంగా ఆనందమయ కోశం ఉంటుంది. ఈ ఆనందమయ కోశం రూపంలోనే
ఆత్మ ఉంటుందని ఉపనిషత్తులు మనకి ఘంటాబద్ధంగా చెప్తాయి. ముఖ్యంగా తైత్రీయోపనిషత్తు కూడా ఇదే చెప్తుందని మనం పైన ఒకసారి మనం పరిశీలించి చూసాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఉపనిషత్తులు అన్నవై బ్రహ్మ, ప్రాణవై బ్రహ్మ, మనోవై బ్రహ్మ, విజ్ఞానవై బ్రహ్మ, ఆనందవై బ్రహ్మ అని చెప్పడం జరిగింది. అన్నమంతా బ్రహ్మమయం, ప్రాణమంతా బ్రహ్మమయం, మనసంతా బ్రహ్మమయం, విజ్ఞానమంతా బ్రహ్మమయం, చివరికి ఆనందమంతా బ్రహ్మమయం, సచ్చిత్ ఆనందము అంటాం. అందుకని కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రం చెప్పేటువంటి ఆత్మ వేరు, శంకరాచార్యులు చెప్పే ఆత్మ వేరు, సైకలాజికల్గా చెప్పే ఆత్మ వేరు, శంకరాచార్యుల సిద్ధాంతం చెప్పే ఆత్మ వేరు. ఈ శాస్త్రం మనోమయ కోశ విశేషం దగ్గర ఆగిపోతుంది. కానీ ఏది సైకాలజీ వాళ్ళు చెప్పేటువంటిది మనోమయ కోశం దగ్గర ఆగిపోతుంది. శంకరాచార్య వాళ్ళు చెప్పింది అట్లా కాదు. శరీరంలో ఉండే గుణగణాలు కొన్ని మనకు కనిపించవు కాబట్టి అంతరేంద్రియంగా మనసు ఉంటుందన్నారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. అయితే వ్యక్తుల్లో ఉండే చైతన్యం క్రియాశీలకంగా ఉంటుంది, కానీ అది సాక్షిభూతం కాదు. కర్తృత్వం ఆత్మకు లేదంటాడు శంకరాచార్య వారు. మరి కర్తృత్వం అంటే చేయటం, కర్తృత్వం కర్మ అవలంబించడం. కర్తృత్వం లేదు కనుక భోక్తృత్వం ఉండదు. కర్తృత్వం కనుక యథార్థంగా ఆత్మకు ఉంటే అది అప్పటికీ ముక్తిని పొందలేదు. కాబట్టి చేసే పని, చేసే విధానం అంతా కూడా ఆత్మకు సంబంధం లేదని చెప్తారు శంకరాచార్య వారు. ఒకళ్ళు ఉన్నట్టయితే అది ముక్తిని పొందలేదు, మోక్షం రాదు దానికి. ఏ విధంగా అయితే నిప్పు నుండి వేడిని వేరు చేసి చూడలేమో అదేవిధంగా కర్తృత్వాన్ని కనుక ఆత్మకు అంటగడితే, ఆత్మ ఉందని మనం అనుకుంటే దానికి ముక్తి లభించదు. ఎందుకని అది ఎప్పుడు ఏదో పని చేస్తూ దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటుంది. కానీ ఆత్మ ఉపాయసహితంగా ఉన్నప్పుడు, అంటే శరీరంతో ఉన్నప్పుడు, జన్మతో ఉన్నప్పుడు, ఆత్మ ఉపాయసహితంగా ఉన్నప్పుడు దాని కర్తృత్వం ఉంటుంది. మరి ఉపాయసహితంగా ఆత్మ ఉండటం అంటే ఏమిటి? ఉపాయసహితం చెప్పుకున్నాం మనం. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటితో కూడా శరీరంతో ఆత్మ సంబంధాన్ని కలిగి ఉంటుందని ఉపాయసహితమైన ఆత్మ అంటాం. ఈ విషయాన్ని శంకరుడు సూత్రభాష్యంలో కూడా ఈ విధంగా ఏం చెప్పాడు? తస్మాద్ ఉపాధి ధర్మాధ్యాసేనేవాత్మనః కర్తృత్వం స్వాభావికం. కాబట్టి తస్మాదుపాధర్మాధ్యసేవ ఆత్మక కర్తృత్వం నా స్వాభావికం అని చదువుకోవాలి మనం విడదీసి. ఈ బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పారు, జీవుడు అట్లా కాదు, జీవునికి యథార్థంగా కర్తృత్వం భోక్తృత్వం ఉంటాయి. అట్లా దానికి నిజంగా కర్మలు చేయటం, మరి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడం అనేది లేకుంటే సమస్తమైన వైదిక కర్మలు కూడా నిరర్ధకమవుతాయి. అప్పుడు వేదం కూడా మరి ఎందుకు నిష్ప్రయోజనంగా అయిపోతుంది. కాబట్టి ఉపనిషత్ వాక్యాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. జీవుడు విషయాభావకుడు, వస్తు సముదాయం చేతను భావ సముదాయం చేతను ఆత్మ బంధింపబడినట్లు మనకు గోచరిస్తుందే కానీ యథార్థంగా అది బంధింపబడదు. తార్కిక ఆలోచన, ఉపాదితమైన జ్ఞానము ఈ రెండు మనల్ని మోసగించినట్లుగా మోసగిస్తాయే కానీ అవి నిజంగా ఆత్మను బంధించలేవు, మోసగించడం లేవు. బుద్ధితోనూ, మనస్సుతోనూ, అంతఃకరణంతోనూ, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతోనూ ఆత్మ కలిసి ఉన్నప్పుడు దానికి భ్రాంతిజన్యమైన జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞాన విషయం జ్ఞానం కావచ్చు, లేదా వస్తు జ్ఞానం కావచ్చు. అటువంటప్పుడు ఆత్మ విషయాల్ని తానే అని భావిస్తుంది, భ్రమిస్తుంది కూడా. కాబట్టి మనం అనుకున్నాం అంతఃకరణాలు అంతో బంధింపబడుతుందా అనే విషయాన్ని మనం పైన పరిశీలించాం. అలా కాదు అని చెప్పడం శంకరాచార్య యొక్క సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం మనం ఇదివరకే మనం ప్రకటించుకొని మళ్ళీ ఒకసారి మనం దీని విషయంలో మనం పరిశీలన చేశాం. కాబట్టి బాహ్యాన్ని కనిపించే భౌతిక శరీరం కాకుండా సూక్ష్మ శరీరాన్ని లేదా లింగ శరీరాన్ని అద్వైత వేదాంతం అంగీకరిస్తుంది. కాబట్టి సాంఖ్య దర్శనంలో కూడా లింగ శరీరం అని దేనంటారో అదే సూక్ష్మ శరీరం అని అద్వైతులు కూడా చెప్తారు. కాబట్టి సూక్ష్మ శరీరము భూతాశ్రయంగాను కర్మాశ్రయంగాను ఉంటుంది. కాబట్టి కర్తృత్వం భోక్తృత్వం విశిష్ట జీవో మనోమయాది పంచకోశ విశిష్టుహో అని మనకి శంకరాచార్యులు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏర్పడేటువంటి వ్యక్తిత్వం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం చేసే కర్మల మీద, మనం జీవించే నైతిక విధానం మీద, మనకున్న ప్రజ్ఞాపాఠవాల మీద, మనకున్న ఆధ్యాత్మిక చింతన మీద మన వ్యక్తిత్వం అంతా ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచం అనంతము, అనాది నుంచి ఉన్నటువంటిది, అట్లా ఈ జీవం కూడా అనాది నుంచి ఉంది సుమా అని చెప్పి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా వాటి పరిధిలో పనిచేస్తాయి అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా దానికి అంతఃకరణాలు పరిశీలించడం, జన్మలు రావడమే మనం చర్చించి చేస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండంలో ఉన్నటువంటి వస్తువులన్నింటిలో కూడా మనిషి ఒక్కడే నైతిక జీవి. నిత్యానిత్య ప్రపంచాలతో తనకు సంబంధం అని అతనికి తెలుసు. ఈ ఏ నిత్యమో అనిత్యమో అనేటువంటిది తనకు తెలుసు. ఏ వాటితో సంబంధం ఉంది, ఏ వాటితో లేదో కూడా తనకు తెలుసు. కాబట్టి నిత్యమైనటువంటిది అనిత్యమైనటువంటి అన్నింటిలో కూడా నివసిస్తున్నది, నిత్యమైనది అనిత్యమైనటువంటి దానిలో కూడా నివసిస్తూ ఉన్నది. కాబట్టి మనిషికి ఆ యొక్క సత్యం తెలుసు. పూర్వజన్మ కర్మఫలంగా ప్రాప్తించిన దేహానికి కట్టుబడినప్పటికీ సత్యం శివం సుందరము నిజమైనటువంటి ఆదర్శాలు అతనిలో కనిపిస్తూనే ఉంటాయి, పనిచేస్తూనే ఉంటాయి.
సత్యం శివం సుందరము. భగవతత్వానికి సత్యం శివం సుందరం అని పేరు. చాలామంది ఇది పదాలు వింటారు కానీ అది వేదాంతత్వంలో చాలా నిగూఢమైన అర్థాలని. సత్యమైనటువంటిది ఈ యొక్క భగవతత్వము, ఈ శరీరంతో ఉన్నటువంటి భగవతత్వం ఇది సత్యమైనటువంటిది అంటే నిజమైనటువంటిది. ఇదే ఏదో నీడో ఛాయో కాదు. భగవత్ రూపము ఈ యొక్క ఘటాకాశంలో వెలుగుతుంది. ఆ యొక్క భగవత్ రూపం ఉందే, ఈ భగవత్ రూపంతో ఉన్న శరీరం సత్యమైనటువంటిది. శివం అంటే శుభప్రదమైనటువంటిది, మంగళకరమైనటువంటిది, సుందరం అందమైనటువంటిది కూడా. ఈ విధంగా భగవతత్వం అయినటువంటిది దీంట్లోనే దాగి ఉన్న భగవతత్వం సత్యం శివం సుందరము అనే నిత్యమైన ఆదర్శాలు అతనిలో పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా భగవత్ లక్షణాలు కాబట్టి వాటి ఘనంగా మరి వ్యక్తీకరించేందుకు కృషి చేయడంలో తోడ్పడతాయి. మానవుల్లో బ్రహ్మం యొక్క వ్యక్తీకరణ అధికంగా ఉండటం వలన వారికి కర్మ జ్ఞానాధికారం ఉంటుంది. బ్రహ్మానుభూతి పొందడమే సకల సాధన లక్ష్యము. బ్రహ్మం సత్తు చిత్తు మాత్రమే కాదు, ఆనందం కూడా అయినందున మన కృషి అంతటికీ అదే గమ్యము. బ్రహ్మంలో ఐక్యం కావటమే జీవిత పరమ యొక్క లక్ష్యము. ఎందుకంటే సచ్చిత్ ఆనందము, సత్ చిత్ ఆనందము. ఎప్పటికీ పరమాత్మను కలిసిపోవటం, పరమాత్మ కలవటం వలన ఒక రకమైన అనుభూతి, ఆనందం వస్తుంది. ఈ దుఃఖాలింటి కూడా పోగొట్టుకుంటాడు. మంచి జ్ఞానంతో పరమాత్మ పొందడం వలన ఆ అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి సచ్చిత్ ఆనందము, ఆనంద స్వరూపుడైన భగవంతుడు. కాబట్టి మరి ఈ యొక్క బ్రహ్మంలో ఐక్యం కావడం జీవిత పరమలక్ష్యం కాబట్టి మోక్షం చెప్పేటువంటి సిద్ధాంతం అదే కాబట్టి అదే ఏకైక పరమార్థము. ఆ లక్ష్యం నెరవేరే వరకు జీవాత్మలో అశాంతి అనేటువంటిది తొలగిపోదు. అజ్ఞానం కూడా పోకపోవటం వల్ల అశాంతి ఉంటుందని తెలుసుకున్నాం, అవిద్య వలన. కాబట్టి ముల్లోకాల్లోనూ ప్రతి ఒక్కరు కూడా సుఖం కోసమే కృషి చేస్తారు, కానీ దుఃఖాన్ని ఇచ్చే పనులు చేయరు కదా. మరి సంసార వృక్షానికి కాచినటువంటి సర్వోత్తమ ఫలాలు కూడా మన నోట్లో మరి ఒక మట్టిగా మారిపోతాయి. ఎందుకని ఈ యొక్క సంసార వృక్షంలో ఉండి జ్ఞానం తెలుసుకోడు, అవిద్యలో ఉండటం వలన వాడు ఆ విధంగా మారిపోతాయి అంటున్నాడు. కాబట్టి మహోన్నత సుఖం తృప్తినివ్వదు. స్వర్గ జీవితం కూడా క్షణభంగరమే. ఒక మంచి పని, ఒక మధురమైనటువంటి ఆనందం ఇచ్చేటువంటి విషయం ఉందే, అది జ్ఞానం వల్ల లభించినటువంటి అంతర్జ్ఞానం కాసి మనల్ని సంకుచిత వ్యక్తిత్వం వైపు లేపుతున్నట్లు కనిపిస్తుంది, కానీ అది శాశ్వతమైన తృప్తిని ఇవ్వలేదు. మనకి శాశ్వతమైన తృప్తిని ఇవ్వగలిగేది బ్రహ్మానుభవం ఒక్కటే. జ్ఞానం వల్ల మనం ఏం అవుతామంటే చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్తాం. కానీ ఎప్పుడు ఆనందం కలుగుతుంది? ఆ బ్రహ్మాన్ని కలుసుకున్నప్పుడు, బ్రహ్మాన్ని మనం తట్టుకున్నప్పుడు, ఆ బ్రహ్మాన్ని తెలిసినప్పుడు మనం అప్పుడు శాశ్వత ఆనందం కలుగుతుంది. అదే పరమానందమైనటువంటిది, శాంతస్థితి. కాబట్టి వ్యక్తి వికాసం యొక్క పరిపూర్ణత మనం ఈ ప్రపంచాన్ని పట్టుకుని వేలాడటం వలన, దాన్ని మాయామరీచికలపై విశ్వాసం ఉంచడం వలన మన కష్టాలు కలుగుతాయి. ఈ మాయలో మనం పడిపోవటం, వీటి వలన మనకి కష్టాలు వస్తాయని చెప్పారు. కాబట్టి క్షణభంగురైన సంతోషాలు మరి మనకు నిరాశను, అశుద్ధత మిగుస్తాయి. కాబట్టి మరి ముండకోపనిషత్తు విషయం కూడా ఇక్కడ శంకరాచార్య వారు ఆ విషయాన్ని తీసుకొచ్చారు. ఏమిటంటే మనిషి తన దేహమే ఆత్మ నమ్మినంతకాలం దుఃఖంలో పాపంలో కూరుకుని పోతాడు. సర్వభూతాత్మ తాను ఒకటే అని గ్రహించినప్పుడు అతని దుఃఖం అంతరిస్తుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారమే నిజమైన శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న పరమాత్మ మొత్తము నేను అంతా ఒకటే, భేదం లేదు అని అర్థం చేసుకోవాలంటారు శంకరాచార్య వారు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్తారు. ఆత్మసిద్ధి పరమశ్రేయస్సు కాగా నైతిక ప్రవర్తన, ధర్మాచరణ అందుకు తోడ్పడతాయి. మరి మనం ఒక మార్గం భగవతత్వం వైపు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కూడా నైతిక ప్రవర్తన ఉండాలంటున్నారు, ధర్మాచరణ ఉండాలి. అప్పుడు అవి పరమశ్రేయస్సునిచ్చి ఆత్మసిద్ధింపజేస్తాయి అని చెప్పారు. కాబట్టి మంచి మార్గం నడవాలి. సత్యం ధర్మం ఉన్నదే సత్ప్రవర్తన. అలా మరి అసత్యము అధర్మం ఉన్నది దుష్ప్రవర్తన. 10 మందికి మంచి కలగడం, 10 మందికి న్యాయం చేయటం, 10 మందికి ధర్మం, 10 మందికి సేవ చేయటం, వాళ్ళు ఆనందపడటం, అది మంచి మార్గం అని. కాబట్టి ఉత్తమ భవిష్యత్ జీవితానికి దారితీసేదే మంచిది. ఎవరికి మంచి జరుగుతుంది, ప్రపంచానికి మంచి జరిగేదే మంచి బాట, అదే పుణ్యం. మరి అధమ జీవితాన్ని ఇచ్చేది ఏంటి? చెడ్డది, పాపం. కాబట్టి మంచిది ఏదో, 10 మందికి మేలు చేసేదేదో అది చేయాలి అని శంకరాచార్య సిద్ధాంతం. కాబట్టి మనిషి తనలోని దివ్యత్వాన్ని పెంపొందించడానికి కృషి చేస్తాడు. వ్యావహారిక జగత్తులో భగవంతుడే పరమసత్యము, ప్రపంచము ఆయన సృష్టి. కాబట్టి భగవంతుని విశ్వసించేవాడు మరి భగవంతుడు సృష్టించిన సమస్త జగత్తును కూడా ప్రేమించాలి. అంటే చెట్లు, చేమలు, అనేక రకాల జంతువులు, అనేక రకాలైనటువంటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం భగవత్స్వరూపంగా ప్రేమించాలి అని చెప్పారు ఆయన. అన్నిట్లోనూ, అన్ని విషయాల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ కూడా భగవంతుని చూడాల్సుమా. కాబట్టి అహంకారం అనేది ఉండకూడదు. స్వప్రయోజనం కోసం ఆశించి
చేయటం అనేది ఉండకూడదు. మరి ఈ విధంగా చేయటం వలన సుఖశాంతులు సమకూరవు, శ్రేయస్సు కలగదు. అప్పుడు ఏమవుతుంది, ఈ రకమైనటువంటి బాధలు వస్తాయి, అహంకారం పెరుగుతుంది. అహంకారం ఎప్పుడైతే వస్తుందో అజ్ఞానం వల్ల జ్ఞానం మూసుకుపోతుంది, భగవతత్వం కనిపించదు. కాబట్టి విశ్వకళ్యాణానికి తోడ్పడటం వలను, పరహితకాంక్షతో పనిచేయటం వలను మానవునికి శ్రేయస్సు కలుగుతుంది, శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. ఈ విధంగా మరి అహంభావము, స్వార్థపరత్వము మహాపాపము అవి తెలుసుకోవాలి. కాబట్టి ప్రేమ, కరుణ మహాపుణ్యము. అన్ని జంతువు మీద ప్రేమ ఉండాలి, అన్ని వస్తువులు, అన్ని విషయాల మీద కరుణ ఉండాలి, అట్లనే సమక్షమాదులు ఉండాలి, క్షమించడం. మరి వాటిని ఏదన్నా మనకి జరిగినప్పుడు వాటిని క్షమించి దైవత్వాన్ని చూడటం అనేది ఉండాలంటున్నారు. ఎంతమందికి సాధ్యపడుతుందండి? కాబట్టి ఆ స్థాయికి వెళ్ళగలగాలి. ఆ స్థాయికి వెళితేనే ఆ పరమానందం అనేటువంటి ఆ పరమాత్మను తెలుసుకొని, ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మానందంలో ఉండిపోతాడు జీవుడు. ఆ స్థాయికి వెళ్ళాలని చెప్తున్నారు శంకరాచార్య వారు. కాబట్టి మరి ప్రతి వ్యక్తి కూడా ఈ అహంకారమే హేతువైనటువంటి ఇంద్రియాలను జయించాలి. అహంకారం అస్తమానం వస్తుంటాయి మనకి, వాటిని కూడా జయించాలి. గర్వస్థానంలో వినయాన్ని అలవర్చుకోవాలి. పగ, ప్రతీకారాల బదులు మనం క్షమాగుణం, సహనశీలత ఉండాలి. సంకుచితమైన కుటుంబ ప్రేమ విశ్వప్రేమగా పరివర్తన చెందాలి అని సహజంగా ఏంటంటే ఇదే విషయాన్ని చాలామంది తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క ఋషులు కానివ్వండి, తర్వాత వచ్చిన ఋషి సంబంధమైనటువంటి మరి వేదాంత భావజాలం ఉన్నవారు, ఆ యొక్క సద్గురువులు, ముఖ్యంగా ఈ షిరిడీ సాయినాథుడు కూడా ఏం చెప్తాడంటే, ఆయన చెప్పేదాంట్లో ఒకే విషయం చెప్తాడు, శ్రద్ధ ఔర్ సబూరి. శ్రద్ధ అంటే శ్రద్ధ, ప్రతి పనింట్లో కూడా భగవంతుడి విషయంలో ఉండాల్సిన శ్రద్ధ. సబూరి అంటే ఓర్పు, సహనం. ప్రతి విషయంలో కూడా శ్రద్ధ ఓర్పు ఉంటేనే ఇవన్నీ దాటుకొని ఇంద్రియాలను జయించి భగవంతుని చేరతాము అనేటువంటిది కూడా ఈ షిరిడీ సాయిబాబా వారు చెప్పిన దాంట్లో కూడా ఉంది. కాబట్టి సంకుచితమైన కుటుంబ ప్రేమ విశ్వప్రేమగా పరివర్తన చెందాలి. ఒక కుటుంబం ప్రేమిస్తున్నామంటే కుటుంబం ద్వారా మిగతా కుటుంబం ద్వారా ప్రపంచం ద్వారా విశ్వాన్ని ఇలా ప్రేమించాలి. అంతా భగవంతుడు తెలుసుకోవాలి. కాబట్టి తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అణిచివేసే విశ్వమానవుడిగా ఎదగడానికి తోడ్పడేవి ధర్మాలు అని శంకరాచార్య వారు చెప్పడం జరిగింది. ఇంకా శంకరాచార్య వారు తన కాల ప్రమాణాలను, సామాజిక విలువలను ఆమోదించి శాస్త్రాలు నిషేధించిన పాపాలను చేయవద్దని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఏది పాపం ఏది పుణ్యం అనేటువంటిది కొన్ని విషయాలు మనకి శాస్త్రాలు చెప్పినాయి. కాబట్టి వాటి జాగ్రత్తగా ఆచరించుకుంటూ ఉత్తమ మార్గంలో నడమని చెప్పారు. వేదాధ్యయనం, యజ్ఞాలు, దాన ధర్మాలు, మరి తపశ్చర్యలు జ్ఞానానికి మార్గాలు. ఇవన్నీ కూడా జ్ఞానం తెప్పిస్తాయి. కాబట్టి అవి ఆచరించమని చెప్పారు. వాటి వలన చిత్తశుద్ధి ఉండాలి. మళ్ళీ ఏదో చేసాం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. గాఢమైనటువంటి అంతర్జ్ఞానం కలగాలి. శీల సంపద అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పారు. ఇంకా సత్కృతుగా కొందరికి ఒక్కసారిగా జ్ఞానం కావచ్చు, కానీ సామాన్య మానవుడికి నిరంతర కృషి, సాధన అవసరము. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలను నిత్యం చేసేటువంటివి మరి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆచరిస్తూ మరి గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉంటే జ్ఞానస్థితికి అనుకూలమైనటువంటి మానసిక వాతావరణం ఏర్పడుతుంది. అంటే జ్ఞాన బాట అప్పుడు వస్తుంది. అప్పుడు పరమాత్మ వైపు మనం నడుస్తాం అన్నమాట అవన్నీ ఉంటే. కాబట్టి వైదిక కర్మలను నిష్ఠగా ఆచరిస్తే ముక్తి రాదు, కానీ అభ్యుదయం కలుగుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయన చెప్పారు అంటే ఈ ముక్తి రావాలని చెప్పేసి ఏదో ఇక మనం అనుకున్నాం కదా, ఎంతసేపు ఆరాధనలో పడి ఈ పూలు వాడదామా, ఆ పూలు పెడదామా, ఇంకా బంగారం పళ్ళెం, వెండి పళ్ళెం అవి పెడదామని అవి కాకుండా ఏం చెప్తున్నారంటే అవి ఎంతసేపు చేసేంత మాత్రం వాటి వల్ల ముక్తి రాదు. ఏమొస్తుంది మరి? అభ్యుదయం అంటే కొంచెం ఏదో అవేర్నెస్ ఒక మంచి పనికి బాటలు పడతాయి. అంతేగాని ఈ యొక్క చాదస్తం పెంచుకొని ఊరికే చేసిన పని చేసుకుంటూ భగవంతుడు మర్చిపోతే కాదు సుమా. కానీ మరి ఈ పని చేస్తే ఏంటి స్వామి లాభం అంటే ఇంకో విషయానికి పునాది పడుతుంది. ఇంకో విషయానికి మనం కొంత వచ్చాం కాబట్టి ఇంకొంచెం కష్టపడితే జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి కేవలం వైదిక కర్మలు నిష్ఠగా ఆచరిస్తే ముక్తి రాదు, కానీ అభ్యుదయం వస్తుందని చెప్పారు ఆయన. పరమసత్యం స్వరూపాన్ని ఆధ్యాత్మిక అంతర్దృష్టితో చూస్తే ఏమవుతుంది? మోక్షం స్థితిస్తుంది. కానీ ఏదో ఒక రూపంలో దైవాన్ని ఉపాసన చేయటం వలన వేరు ఫలితాలు కలుగుతాయి. అవన్నీ కూడా సంసార సంబంధమైనవి కానీ పారమార్థికమైనవి కావు. స్వార్థపూరిత వాంఛను, ద్వేషాన్ని, సోమర్తనాన్ని విసర్జించి బాధలను భరించగలిగే ఓర్పును, మరి శాంతిని పొందడానికి అవి సహాయపడతాయి. కాబట్టి మనం కొన్ని దైవ అవతారాలని మనం ధ్యానం చేసుకోవటం వలన మనకి కొన్ని అవసరాల కోసం, ధైర్యం కోసం, తర్వాత సహనం కోసం, మనస్సు వ్యాకులతను పోగొట్టి మరి స్థిరంగా ఉంచేందుకు ఇట్లా రకరకాల మనం
దైవశక్తుల్ని మరి దైవ అవతారాలని మనం తీసుకుని వారిని ఆరాధన చేస్తాం. అవన్నీ కూడా మనకి దేనికి పనికొస్తాయి అంటే అవన్నీ కూడా మనకి జ్ఞానం మార్గాన్ని వేయటానికి, తర్వాత నియమనిష్టలకి కఠిన క్రమశిక్షణ అవి వెళ్ళటానికి మనకి జ్ఞాన వివేకాలని సిద్ధింపజేస్తాయి. కాబట్టి అవన్నీ చేయించడం వలన మనకి ఒక మంచి మార్గానికి వెళ్ళటానికి సహాయపడతాయి. కానీ జ్ఞానం తెలుసుకుంటే మాత్రం జ్ఞానం బయట నుంచి తెచ్చి మనస్సును నింపడం కాదు. సత్యం ఆత్మలో ఉన్నదే కాబట్టి అది ప్రకాశించాలంటే మనస్సును బయట ప్రపంచం నుంచి మరల్చి అంతర్ముఖం చేసుకోవాలి. కాబట్టి మరి లోపల ఉన్న బుద్ధిని పారదర్శకం చేసుకోవాలి. అందుకనే ఈ యొక్క కొంతమంది మెడిటేషన్లో అది కూడా చెప్పడం జరిగింది. దాన్ని మనం పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చన అనేటువంటి రూపాల్లో మనం భగవంతుని ఉపాసన చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామంది ఈ మధ్య వచ్చి మనం అంతర్యామి మేము చేస్తున్నామండి, మేము ధ్యానిష్టలో కూర్చుంటున్నాం, మేము సమాధిలో కూర్చొని భగవంతుని లోపల మేమే భగవంతుని చూసుకుంటున్నాం, మాకు విగ్రహాలతో పని లేదు, మాకు విగ్రహ ఆరాధన అవసరం లేదు అని చెప్పి చెబుతూ ఉన్నారు. మంచి విషయం అది. అది వేదాల్లో ఉన్నటువంటిది, అది దాంట్లో ఉన్నటువంటి విషయమే కానీ కొత్తగా మంది తెచ్చింది ఏం కాదండి. ఇదివరకు ఉన్నటువంటి సిద్ధాంతంలోనే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చన అనే రూపాల్లో అంతర్యామిని ఆరాధన చేసుకోవడం, మనలో ఉన్న భగవంతుని మనం చూసుకోవడం కూర్చొని ఆ యొక్క జ్యోతి రూపాన్ని ఈ ధ్యాన తపస్సు శక్తితోటి లోపల కూర్చొని లోపల మనలో మనమే చేసుకుంటూ ఉంటాం. దానికి షట్చక్రాలు ఉన్నాయి, ఆ చక్రాలను దర్శింప చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా భగవంతుని చూడటం కూడా అదొక విధానమే. అయితే అంత మాత్రం చేత కొంతమంది ఆధునికంలో ఈ విగ్రహాలని ఖండించడం, ఈ విగ్రహారాధన ఖండించడం, అక్కడి నుంచి ఈ విగ్రహాల్లో మనం గుళ్ళో పోతే మన శక్తి ఆ విగ్రహాలు లాక్కుంటాయని చెప్పడం, ఈ విగ్రహాలు లాక్కుంటాయి కాబట్టి మీ గుళ్ళో పోకండి, మనం ఎంతసేపు కూడా మనం ఏ యాత్రకు వెళ్ళాల్సిన పని లేదు, మనందరం మనం కూర్చొని మనలోనే మనం చూసుకోవచ్చు అని కొంతమంది సిద్ధాంతకాలు చెప్పారు. కానీ కొంతమంది అవి నిలబడలేదు. కొంతమంది దృష్టిలో ఉన్నదే విషయమే, కానీ దానికి మార్పులు వాళ్ళు చెప్పిన తర్కం అనేది కొంతమంది ఒప్పుకోలేదు. రామాయణ సిద్ధాంతంలో ముఖ్యంగా ఏం చెప్తారంటే ఆయన ముఖ్యంగా ఈ విశిష్టాద్వైతంలో ఈ యొక్క స్వామివారి అత్యారూపమే చాలా విశిష్టమైంది. అత్యారూపం ద్వారానే సామాన్యునికి కూడా మోక్షం వస్తుంది. ఎందుకంటే ఈ మెడిటేషన్, ఈ అంతరస్వరూపంలో భగవంతుని చూసుకోవడం, అంతర్యామి తత్వం చూసుకోవడం అనేది చాలా జ్ఞాన సంబంధమైంది. ఎక్కువ జ్ఞానం పండిపోయిన వాళ్ళకే సాధ్యపడుతుంది. మరి సామాన్య మానవులు కాయకష్టం చేసుకునే వాళ్ళు ఒక పట్టాన మనసు రాదు, విభిన్న ప్రపంచానికి పోతుంది మనస్సు. సాధన చేయంగంటే ఈ వయసు సరిపోదు. కాబట్టి ఏం చెప్పారంటే విశిష్టాద్వైతంలో తప్పనిసరిగా మనకి ఈ యొక్క విగ్రహం ఉండాల్సిందే. విగ్రహం లేనిది అంటే మన నిర్గుణాకారం కాదు, సగుణ సంబంధమైనటువంటి ఆకారం ఉండాల్సిందే అని చెప్పి విశిష్టాద్వైతంలో రామానుజ సాంప్రదాయాలకు తప్పనిసరిగా విగ్రహం ద్వారా భక్తి, మరి భక్తి ద్వారా ప్రపత్తి ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షము ఆయన అడి తీసుకెళ్ళారు. ఇక్కడ శంకరాచార్య చెప్పిన సిద్ధాంతంలో అంతర్యామి అర్చనకు కూడా అంతర్యామికి ఎక్కువ ఆయన ప్రాముఖ్యం కూడా ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా మరి మనం అంతర్ముఖం చేసుకోవాలని చెప్పారు. మనస్సుని బయట మరల్చి అంతర్ముఖం చేసుకోవాలని చెప్పారు. అంటే లోపల పరమాత్మ, లోపల ఉన్నటువంటి భగవంతుడు ఇవన్నీ ఉంచుకోవాలని అర్థం. కాబట్టి లోపల వెలుగు ప్రసరించడానికి వీలుగా బుద్ధిని మనం పారదర్శకం చేసుకోవాలి. ఆత్మ సర్వవస్తువులోనూ సర్వదా ఉన్నప్పటికీ అన్నింటిలో కూడా అది ప్రకాశించదు. నిర్మలంగా ఉన్నటువంటి ఉపరితలంలో మాత్రమే ప్రతిబింబం కనిపిస్తున్నట్లుగా శుద్ధంగా ఉన్న బుద్ధిలోనే ఆత్మ ప్రకాశిస్తుంది అని చెప్పారు. కాబట్టి అది ఆత్మబోధ, ధర్మాచరణ ద్వారా మాత్రమే సాధించగలము అని చెప్పి శంకరాచార్య వారు విషయం చెప్పారు. బ్రహ్మజ్ఞానం మోక్షానికి దారి చూపిస్తుంది. కాబట్టి ఇతర సాధనలు మోక్షప్రాప్తికి పరోక్షంగా సహాయపడతాయి. కాబట్టి ఎవరి మనస్సు అయితే పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి కోరికలు ఉండవో, ఎవరైతే కర్మఫలాలను నశించి ప్రపంచం పట్ల వైరాగ్య భావంతో ఉంటారో అలాంటి వారిలోనే బ్రహ్మ జిజ్ఞాస ఉదయిస్తుంది అంటారు శంకరాచార్య వారు. కాబట్టి సమాధిస్థితియే మరి చర్మ లక్ష్యంగా గల యోగ సాధన మార్గాన్ని శంకరాచార్య ఆమోదించారు. ఇది భగవద్గీతలో కూడా ఉంది. కాబట్టి దాన్ని మనం సమారాధన అని పిలుస్తాం. కాబట్టి బాహ్య విషయాల నుంచి ఇంద్రియాలను మరలించి మరి ఏకాగ్ర స్వరూప ధ్యానం చేసుకుంటే సమారాధన, యమనియమాది బహిరంగ సాధన కూడా మనం తేలిగ్గా పొందుతాం. అదే అద్వైతము. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకము, మరి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ మోక్షత్వము, తర్వాత శమక్షమాది షడ్గుణ సంపత్తి, ఇవన్నీ కూడా ఇహమాత్ర ఫలభోగ వైరాగ్యం చెప్పుకున్నాం. ఇవన్నీ సాధన సంతుష్టయాలు, వీటితో జ్ఞానోదయం అవుతుంది సుమా అని చెప్పి మనకి శంకరాచార్య వారు వారి సిద్ధాంతం చెప్పడం జరిగింది.
ఈ విధంగా కొన్ని విషయాలు మనం ఈ 11వ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కాబట్టి మిగతా విషయాల్ని 12వ భాగంలో తెలుసుకున్నాం. స్వస్తి. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.